ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రభు మనల్ని సజీవులుగా ఉంచి తన యొక్క పరిశుద్ధ ఆలయంలోకి తీసుకొచ్చిన దాన్ని బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. శ్యామన్న మొత్తానికి చాలా బాధగా చెప్పినాడో, లేకపోతే ఈరోజు లాస్ట్ రోజు కదా కఠినంగా చెప్పినాడో, మొత్తానికైతే ముందుకు రాలేదని అయితే చెప్పినాడు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, టైంకు రాలేకపోవడము, ముందుకు రాకపోవడము మాట వినకపోవడం కాదు, అది ఒక తెగింపు అన్నాడు ఒక దైవజనుడు. సరే, అందరు ఎలా ఉన్నారు? కరోనా తర్వాత మళ్ళీ ఈరోజు కలుసుకున్నాం. మిమ్మల్ని అందరినీ చూడడము చాలా సంతోషము. చాలామంది హృదయాల్లో అనుమానాలు, భయాలు, కలవరాలు. అన్న శ్యామన్న ఇన్ని రోజులు మా దగ్గర ఉన్నాడు, ఈరోజు నుంచి వెళ్ళిపోతాడు, ఎలా ఉంటుందో మా పరిస్థితి, కొత్తగా వచ్చి ఆయన ఎట్లుంటాడో, మా యవనస్తులు ఇట్లా బాగుంటారా కలిసిమెలిసి, లేకపోతే అనేకమైన కలవరాలు మనకు ఉంటాయి. మంచిగా వీబీఎస్లు జరిగినాయి, మంచిగా యూత్ మీటింగ్స్ జరిగినాయి, గాస్పుల్ రైడ్స్ జరిగినాయి, అనేకమైన మంచి పరిచర్యలు ఇక్కడ జరిగినాయి. మీకు తెలియదు కానీ బయట రెహబోతుకు ఎంత విలువ ఉందో అది మాకు తెలుసు. ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల లేకపోతే దేనివల్ల కానీ గుంటూరు బస్ స్టాండ్లో బస్సు ఎక్కుదామని పోతే వేరే డినామినేషన్ అని వచ్చి, అన్న మీరు రెహబోతు చర్చ్ కదన్న హైదరాబాద్ అని అడిగినాడు. ఎవరో చనిపోయినారు, వేరే డినామినేషన్, అసలు మనకు సంబంధమే లేదు. నేను చూసిపోదామని పోతే, అన్న మీరు రెహబోతు చర్చ్ కదన్నా అని అడిగినారు. సరే, ఒకసారి నేను వేరే ఊరికి ఫ్లైట్లో పోదామని పోతా ఉంటే ఎయిర్పోర్ట్లో కూడా ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్ మీరు కీబోర్డ్ వాయిస్తారు, రెహబోతు చర్చ్ కదా అని అడిగినారు. అంతగా రెహబోతు ప్రసిద్ధి చెందింది. మాకైతే తెలీదు కానీ ఈ దినం భారతదేశం మొత్తము, ప్రపంచం మొత్తము రెహబోతు అనేది దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. మనం మానవులము, మనం మనుషులము, మనకేముంటుంది, అనేకమైన కలవరాలు, భయాలు ఉంటాయి. ఎందుకంటే మనము దేవుణ్ణి చూడము, మనిషిని చూస్తాము కాబట్టి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసము. ఒకసారి అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ప్రభు సాయం కొరకు ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున విశ్వాసంతో సంతోషంతో మీ పాదాల చెంతకు వస్తున్నాం. అయ్యా, మీ ప్రియ కుమారుని ద్వారా మమ్మల్ని మీకు సమీపంగా చేసుకున్న దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మరొక మంచి దినం మాకు ఇచ్చినారు, మీకు ఎంతో వందనాలు. మీ వాక్యము ధ్యానించుండగా మాతో మాట్లాడము, యోగ్యంగా బలలో పాల్గొనట కృపను గ్రహించము. ప్రభా, పాపిని అని మరొకసారి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. మీ రక్తంతో కడిగి నన్ను పవిత్రపరచము. నీ నోట నా మాటలు ఉంచునని వాగ్దానమును నెరవేర్చమని, నా జీవితం పట్ల కృప చూపించమని యేసు నామమున విశ్వాసంతో ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ హృదయమును చెప్పండి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి. ఫుట్ నోట్లో ఏమని రాయబడింది? దేవుని యందు విశ్వాసం ఉంచడి.
లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ముంచుడి. అంటే అర్థం ఏంటిదంటే, విశ్వాసం ఉన్న చోట ఏముండదు? కలవరం ఉండదు. కలవరం ఉన్న చోట ఏముండదు? యేసు ప్రభు అప్పుడు దాకా వాళ్ళతో ఉన్నారు, వాళ్ళను నడిపించినారు, వారి మధ్య అనేకమైన గొప్ప కార్యాలు చేసినాడు. ఇంకా యేసు ప్రభు తన సమయం వచ్చినప్పుడు తను వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఏం చెప్పినాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం వచ్చుడి. కాబట్టి ఈ వాక్యం ఏం చెబుతుందంటే, మనము మనుషుల వైపు మనము చూడకూడదు. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపే చూడాలా, దేవుని అందే విశ్వాసం ఉంచాలా. ఒకవేళ దేవుని వైపు చూడకపోతే ఏమైపోతాం? మన విశ్వాసము నుండి తొలగిపోదాం. కాబట్టి ఈ దినం ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూసి ధ్యానించుకొని బలలో మనం పాల్గొందాం. కలవరము ఉండకూడదు. కలవరం ఎప్పుడు వస్తుంది మనకి? ఏదైనా నష్టం జరుగుతుంది అన్నప్పుడు, మనం ఏదైనా తప్పు చేసినప్పుడేమో, మన మీద ఏదైనా పడిపోతుందేమని. ఎక్కడుంటుందంట కలవరము? హృదయములో కలవరం ఉంటుంది. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. ఇరవై 1వ వచనము 2వ వచనము మార్చి చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా, చిత్తము ప్రభు, అతడు చిత్తం ప్రభు అనెను. ఈ భాగం మనకందరికీ బాగా పరిచయమైన భాగమే. అబ్రహాము ఇస్సాకును పొందేదాని కొరకు ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు? 25 సంవత్సరాలు. కానీ అప్పటికి అబ్రహాం వయసు ఎంత? 100. ఇస్సాకు పుట్టేసరికి. కాబట్టి ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకు కొరకు వేచి 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 ఇస్సాకును పొందినాడో, ఒకరోజు దేవుడు అబ్రహామా అని పిలిస్తే అబ్రహాము పలికిన మాట ఏంటిది? ఏమన్నాడు? చిత్తము ప్రభా. కాబట్టి ఈ దినం బల్ల యొద్దకు వచ్చిన మనము, ప్రభు నిన్ను నన్ను పిలిస్తే ఎస్ లార్డ్ ఐ యామ్ దేర్ అని చెప్పగలిగే పరిస్థితిలో మనం ఉన్నామా? అబ్రహామా అని పిలిస్తే అబ్రహాం, చిత్తం ప్రభా, చెప్పు, ఏం చేయాలో చెప్పు. దేవుడు ఎంతగా అబ్రహామును గుచ్చుతూ వచ్చినాడంటే, ఇచ్చినాడు కానీ ఏం చేయకపోయినాడు? దేవుడు లాక్కున్నాడు. ఏమన్నాడు అక్కడ చదివితే, నీ ఒక్కగాడైన ఒక కుమారుణ్ణి నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును ఏమన్నాడు? తీసుకెళ్ళి దహన బలిగా అర్పించమన్నాడు. అతని కోసం అన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు. ముద్దుల కొడుకును చేతితో పెట్టుకున్నాడు, పెంచుకున్నాడు, ఆస్తిపరుడు. ప్రభు అన్నాడు, రేపు ఉదయం నువ్వు లేచి నీ కొడుకును నాకు బలిగా అర్పించన్నాడు. మన పరిస్థితి అలా అయితే ఏం చేస్తాం? ఫస్ట్ మనం కూడా ఏం చేస్తాం? భయపడతాం. మనలో కూడా ఏముంటుంది? కలవరం ఉంటుంది. రాత్రి అంతా నిద్ర పట్టదు. ఏంది పరిస్థితి, ఏంది పరిస్థితి, ఏంది పరిస్థితి అని దిక్కుదోచిన పరిస్థితి. అయితే 3వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, చాలు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచినాడంటే అర్థమైంది. అప్పుడు దాకా పడుకున్నాడు, నిద్రపోయినాడు. మన జీవితంలో ఇంత తేడా జరిగితేనే, ఏదైనా చిన్న కలత వచ్చేసరికి కలవరం, నిద్ర పట్టదు. కొంతమంది ఫోన్ చేస్తుంటారు, అన్న నిద్ర రావడం లేదన్నా, మాకు ఏం చేయాలని. కాబట్టి ప్రభునందు ఏం చేయాలా మనము? కాబట్టి మనకు ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంటుందో మనలో ఏముండదు? కలవరం ఉండదు, భయం ఉండదు. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళినారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే,
మీరు ఇక్కడే ఉండండి, నేను చిన్నవాడు పైకి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తామని చెప్పినాడు. మరి దేవుడు చెప్పింది అబ్రహామును బలి అర్పించమని చెప్పినాడు. కానీ అబ్రహాం చెప్తున్న మాట ఏంటంటే మేమిద్దరం తిరిగి వస్తాం. కొడుకు అన్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నాయన, ఎక్కడ బలి అర్పించే పశువు ఎక్కడ? తండ్రి అన్న మాట ఏంటిది? యెహోవా చూచుకొనును. యెహోవా చూచుకుంటాడు. ఈ దినం నీ జీవితంలో ఎలాంటి కలవరము కానీ, ఎలాంటి భయము కానీ, ఎలాంటి పరిస్థితి అయినా కానీ యెహోవా చూచుకుంటాడనే మాట నువ్వు చెప్తే నీలో ఉన్న కలవరం, భయం అంతపోతుంది. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు సిద్ధంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, సంతోషంగా కొడుకును అర్పించడానికి పోయినాడు. అన్న మాట ఏంటిది? యెహోవా ఈరే, యెహోవాయే చూచుకుంటాడు. ఆ మాట ఈ దినం మనం చెప్పగలుగుతున్నామా? నా ప్రభు నన్ను చూచుకుంటాడు. ఏ పరిస్థితి అయినా కానీ నా ప్రభు నన్ను చూచుకుంటాడు. నాకు డబ్బులు పోయినా పర్వాలే, నా ఆస్తి పోయినా పర్వాలే, నా భార్య పోయినా పర్వాలే, నా భర్త పోయినా పర్వాలే, నా పిల్లలు పోయినా పర్వాలే, నాకు ఉద్యోగం పోయినా పర్వాలే, పరీక్ష ఫెయిల్ అయినా పర్వాలే, ఏ పరిస్థితి అయినా కానీ యెహోవా చూచుకొననే మాట నువ్వు నేను చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నామంటే మనలో ఏముంది? కలవరం, భయం. కలవరం, భయం మనలో ఉందంటే ఏమీ లేదు, మనలో విశ్వాసము లేదు. అందుకనే మనకి దినములో కష్టాలు, బాధలు. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. వెంటనే ఆ జన సమూహంలో తాను పంపివేనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని ఆయన వారిని బలవంతం చేసెను. అప్పటికి ఆ దోణ దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుచుండెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. యేసు ప్రభు తన శిష్యులందరినీ పంపించినాడు, మీరు వెళ్ళండి, నేను కొద్దిసేపు తర్వాత వస్తాను. ప్రతి శిష్యుడు అందులో ఉన్నారు. సముద్రంలో పోతున్నారు. గాలి చేత ఏమొచ్చింది? అలలు వచ్చినాయి. పడవ అలా అలా కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళు భయపడిపోయినారు. వీరి యొక్క పరిస్థితి తెలుసుకొని ప్రభు చిన్నగా వారి దగ్గరకు వచ్చినారు. ప్రభును చూచి వాళ్ళు చెప్పిన మాట ఏంటిది? ఏమని చెప్పినారు? భూతమని చెప్పినారు. ఈ దినం మన జీవితంలో మన యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు ఇది దేవుడు అనుమతి ఇచ్చినాడా లేకపోతే సాతానా అనేది గ్రహించలేకున్నాం. యేసు ప్రభుని చూచి కూడా మనము గుర్తుపట్టలేని పరిస్థితి. యేసు ప్రభుతో అప్పుడు దాకా తిన్నారు, పడుకున్నారు, అద్భుత కార్యములు చూసినారు. అంత ముందు రోజే అనేక మందికి దేవుడు ఆహారం పెట్టేది శిష్యులు చూసినారు. తీరా భయం వచ్చేసరికి, కలవరం వచ్చేసరికి దేవుడెవరో వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి. వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళతో పాటు నడిపించిన వ్యక్తినే గుర్తుపట్టలేకపోయినారు. ఈ దినం మన యొక్క పరిస్థితి కూడా అంతే. యేసు ప్రభు ఎవరో, మన దేవుడు ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి. ఈ పరిస్థితులు ఎవరు అనుమతించినారు మన జీవితంలో, ఎందుకు వచ్చినాయని తెలుసుకోలేకని పరిస్థితి. యేసు ప్రభుని చూసి ఏమన్నారు వాళ్ళు? భూతం అని చెప్పినాడు. 27వ వచనం చదవండి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని చెప్పినాడు. ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. కాబట్టి మనకి ఏదన్నా పరిస్థితులు మన జీవితంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ జరిగినప్పుడు మనలో ఏం కలుగుతుంది? భయం.
అనుమతించేవాడు ఎవడు? దేవుడు. కాబట్టి మనం ఎరగలేక, ప్రభు ఎవరో తెలుసుకోలేక మనం భయపడుతున్నాం. కాబట్టి ఈ దినం ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏంటిదంటే, ధైర్యం తెచ్చుకొనడి, నేనే, భయపడకుడి. 28వ వచనం చదవండి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నలిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగాను. ప్రభువా నీవే అయితే నేను నీ దగ్గరికి ఎలా వస్తాను? నడుచుకుంటూ వస్తాను. నేను నీళ్ళ మీద పేతురు నీళ్ళ మీద నడవడము గొప్ప సంగతి కానే కాదు. కానీ యేసు ప్రభును గుర్తుపట్టలేకపోవడము భయంకరమైన పరిస్థితి. పేతురు కూడా ప్రభువుకు సమీపంగా ఉన్నాడు. పేతురు తొందరపాటు ప్రభువుకు అనేకమైన సలహాలు ఇస్తూ వచ్చినాడు. ప్రభు కూడా అనేక మార్లు గద్దిస్తూ వచ్చినాడు. అటువంటి వ్యక్తి, ప్రభును ఆనుకున్న వ్యక్తి, ప్రభును ఎరిగిన వ్యక్తి, ప్రభును తెలుసుకున్న వ్యక్తి, ప్రభువుతో పరిచర్య చేసిన వ్యక్తి, ప్రభు యొక్క పరిచర్యలో పాలు పొందిన వ్యక్తి ప్రభు ఎవరో గుర్తుపట్టలేకపోయినాడు. ప్రభు నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడుస్తా. ఇది మన పరిస్థితి కూడా అంతే. ఆత్మీయంగా బాగున్నాం, పరిచర్యలు చేస్తున్నాం, తలాంతులు ఇచ్చినాడు, అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉన్నాం, అనేక మందికి ప్రార్థన చేస్తాం, యవనస్తుల మధ్యలో గొప్ప పని చేస్తాం. కానీ మన జీవితం ఎట్టుందంటే ప్రభువును తెలుసుకోలేకుండా ఉన్నాం. సొంత ఆలోచన, సొంత జ్ఞానము, వీటిని బట్టి, భయమును బట్టి, సాతాను యొక్క భయమును బట్టి ప్రభువును ఎవరినో తెరుచుకోలేకపోతూ నష్టపోతున్నాం. పేతురు కూడా నువ్వైతే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా అన్నాడు. తర్వాత మాట చదవండి. ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోగసాగి. చాలు. దేని చూసి భయపడినాడు? గాలి. గాలి కనబడుతుందా? గాలిని పట్టుకోగలుగుతామా? స్పర్శ మాత్రమే ఉంటుంది. గాలి మనకు కనపడదు, గాలిని మనం పట్టుకోలేం. అయితే ఏం చేసినాడు పేతురు? దేన్ని చూసి భయపడినాడు? గాలిని చూసి భయపడినాడు. ఎందుకు? అప్పుడు దాకా దేవుణ్ణి చూసినాడు, అప్పుడు దాకా ప్రభువు అని నమ్మకంతో 2 అడుగులు వేసినాడు. ప్రభు నుంచి దృష్టి మళ్ళింది, భయం వచ్చింది, ఏమైపోయినాడు? మునిగిపోయినాడు. కాబట్టి ఏమొచ్చింది అతనిలో? పేతురులో భయం వచ్చింది. అందుకే ప్రభు అన్న మాట ఏంటిది? 31 చదవండి. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అడిగినాడు. అంటే అర్థం ఏంటిదంటే, పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు పేతురికి ఏముంది? విశ్వాసం ఉంది. పేతురు మునిగిపోతున్నప్పుడు ఏముంది? విశ్వాసము లేదు. ఏముంది పేతురులో? భయం ఉంది. దాని అర్థం ఏంటిదంటే, భయం ఉన్న చోట ఏముండదు? విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. కాబట్టి విశ్వాసమునకు వ్యతిరేకమైన పదం ఏంటిది? భయం. ఈ దినం భయము మన జీవితంలో అతలకుతలం చేస్తుంది. కనబడని వాటికి, ఏమీ లేని దాన్ని చూచి మనం ఏమైపోతున్నాం? భయపడి ఏమైపోతున్నాం? మునిగిపోతున్నాం. ఈరోజు మన స్థితి మునిగిపోతున్నామేమో భయపడి, ప్రభును చూచి ఎరగలేక, ప్రభు కార్యమును చూసి తెలుసుకోలేక భయముతో నష్టపోతున్నామేమో. ఈ దినం ఏం చేయాలి తెలుసా? మనం చెయ్యి చాపాల. ప్రభువా నన్ను రక్షించు. 30వ వచనం ఆఖరి మాట చదవండి. గాలిని చూచి భయపడి మునిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేయాల. ఈ దినం ప్రభు సన్నిధికి వచ్చిన మనం కూడా ఏం చేయాలంటే, ప్రభువా నన్ను రక్షించు. నాలో భయం ఉంది, నాలో విచారణ ఉంది, నాలో కలవరం ఉంది, అనేకమైన వాటికి కదిలిపోతున్నాను, వణికిపోతున్నాను. ప్రభా పక్కింటోడు ఏమంటాడో, నా భార్య ఏమంటుందో, నా భర్త ఏమంటాడో, నా పిల్లలు ఎట్టపోతారో, వారి చదువులేందో, వారి ఉద్యోగాలు ఎట్లా, వాళ్ళ వివాహాలు ఎట్లా, ప్రభా నా పరిస్థితి ఏంది, నాకు ఉద్యోగం లేదు, ప్రభా నాకు పాస్ కాలేకపోతున్నా, నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు ఉద్యోగం రాలేదు, నేను మునిగిపోతున్నాను ప్రభా, నాలో భయం ఉంది, నీ మీద నేను ఆధారపడడం లేదు. ప్రభువును ఎప్పుడైతే ఆనుకునేది మనం ప్రారంభిస్తామో,
ప్రభు మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచేది ప్రారంభిస్తామో ఏ పరిస్థితులైనా కానీ ఎలా పోతాం? నడుచుకుంటూ పోతాం. అది ఏదైనా కానీ నీ కాళ్ళ కింద ఉండాల్సిందే. అది ఏ పరిస్థితి అయినా కానీ నీ కింద ఉండాల్సిందే. ఒకవేళ ప్రభును చూడడం మానేసినావా, గాలిని చూచి భయపడినావా, లేని వాటిని చూచి భయపడినావా, ఏమైపోతాం? మునిగిపోతాం. చెయ్యి అందింది కాబట్టి ప్రభు ఏం చేసినాడు? లాగినాడు. కాబట్టి మనం మునిగిపోతూ ప్రభువా కేకలేయని మనము అనలేకపోతే మనం ఏమైపోతాం? కొట్టుకుపోతాం. రక్షించేవాడు ఎవరు కూడా లేడు. కాబట్టి ప్రభు బల్ల యొద్దకు వచ్చిన మనల్ని పరీక్షించుకుందాం. ఇశ్రాయేలీలు వారి ముందు ఏముంది? ఎర్ర సముద్రం. వెనకాల ఏముంది? ఫరో సైన్యం. ఒకవేళ ఇశ్రాయేలీలకు సరైన విశ్వాసం కానీ ఉన్నింటే, మోషేకు ఉంది కానీ ఎవరికి లేదు? ఇశ్రాయేలీలకు లేదు. వాళ్ళందరికీ కానీ ఉన్నింటే దేవుడు ఒక రాత్రి అంతా వారి కొరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. నీళ్ళ మీదనే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళలో సరిగా విశ్వాసం లేని కారణాన దేవుడు మోషేను బట్టి ఏం చేసినాడు? కాబట్టి ఏ పరిస్థితి అయినా కానీ నీలో విశ్వాసం ఉంటే అది ఎట్లాంటి దాని మీదైనా దేవుడు నిన్ను నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. ఒకవేళ పరిస్థితులు ఏదైనా కానీ దేవుడు చక్కపరిచి నిన్ను తీసుకోబోయేవాడిగా ఉంటాడు. అయితే నీలో ఏముండకూడదు? భయం ఉండకూడదు. కలవరం ఉండకూడదు. శ్యామన్న పోతున్నాడా? పోనీ, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇన్ని రోజులు మనతో పాటు ఉన్నాడు, మన అవసరతల్లో ఉన్నాడు, మన కష్టాల్లో ఉన్నాడు, మన దుఃఖాల్లో ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. అది మనకు దుఃఖం, బాధ. అయితే ఇప్పటి నుంచి ఎక్కడ చూడాలా? దేవుని వైపు చూడాలా. ప్రభువా నీ వైపు నేను చూస్తా, నీ వైపు మేము ఆధారపడతాం. ప్రభు మా జీవితంలో కూడా నీ వైపే చూస్తాం. మమ్మల్ని రక్షించు. ఏ పరిస్థితి అయినా కానీ ప్రియ సోదరుడా, దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద నువ్వు ఆధారపడితే 14:1 ప్రకారంగా దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలా. లేకపోతే ప్రభు నిన్ను నన్ను ఏమని పిలుస్తాడు? అల్పవిశ్వాసి అని ప్రభు నిన్ను నన్ను పిలిచేవాడుగా ఉంటాడు. ఒకవేళ మన జీవితాల్లో ఉన్న భయాలను తీసివేసి గాలిని చూచేది మనం కానీ మానేసుకుంటే, పరిస్థితులు చూసి భయపడేది కానీ మనం మానేసుకుంటే, దేవుడు విశ్వాసి నా దగ్గరికి రా. అందుకే బైబిల్లో ఏమని రాయబడింది? భయపడకుడి, మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. భయపడకుడి, నేను మీకు సహాయం చేస్తాను. భయపడకుడి, నేను మీ పక్షమున యుద్ధము చేస్తాను. భయపడకుడి, నేను మిమ్మల్ని రక్షించేదనని ప్రభు చెప్పినాడు. అన్నిసార్లు ప్రభు భయపడకుడి అంటే మనకు భయం వచ్చేసింది. కాబట్టి ప్రభు సన్నిధిలోకి వచ్చిన ఒక్క నిమిషం మనం పరీక్షించుకుందాం. ప్రభా మా జీవితాలను మార్చు. అనవసరంగా చిన్న పరిస్థితులను బట్టి, నా కుటుంబంలో ఉన్న దాన్ని బట్టి, నాకున్న దాన్ని బట్టి ప్రభా నేను భయపడిపోతున్నాను, మునిగిపోతున్నాను. ఇంకా నేను భయపడను. నాకు ఉద్యోగం రాకపోని, పెళ్ళి జరగకపోని, ఏ పరిస్థితి అయినా రాని, నేను భయపడను. నీ వైపే విశ్వాసం వస్తా. నువ్వు నా చేయి పట్టుకొని నడిపించు. కాబట్టి ఒక్క నిమిషం మౌనంగా మోకాళ్ళపైకి వద్దాం. ప్రభు సన్నిధిలో బల్ల యొద్దకు వచ్చిన మనల్ని పరీక్షించుకుందాం. ఏంటి మనం ఆత్మీయమైన స్థితి ఎలా ఉంది? విశ్వాసం మనలో ఉందా లేదా? ప్రభు వైపు చూస్తున్నామా లేదా? చిన్న పరిస్థితులను బట్టి ప్రభువును విడిచిపెట్టే వారంగా ఉన్నాం. ప్రభునే అనుమానించేవారిలాగా ఉన్నాం. ప్రభును చూచి భూతమని చెప్పేవారిలాగా ఉన్నాం. ప్రభుకు ఎదురు తిరిగి ప్రశ్నించే వాళ్ళలాగా ఉన్నాం. అంతగా ఆత్మీయంగా మనం దిగజారిపోయినాం. ఆత్మీయంగా మనం మునిగిపోయినాం. ప్రభు దగ్గర వస్తాం. ప్రభా
నన్ను రక్షించు. నీ కొరకు నేను నిలబడతా. గాలిని చూచి నేను భయపడను. ఎలాంటి పరిస్థితి అయినా కానీ ప్రభా ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోతా. అనవసరంగా నా హృదయంలో కలవరపడినాను ప్రభా.